అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అటు వినియోగదారులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో కూడా పోరుబాటకు సన్నద్ధమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే ఎస్సీ కార్యాలయం వద్దకు చేరుకొని అటు ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళనకు సంబంధించి అదేవిధంగా విద్యుత్ వినియోగదారులపై ఎంత భారం పడుతుంది ఏంటటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు మేయర్ సురేష్ బాబు గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఇద్దరు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అన్ని విద్యుత్ భవన్ ముందర ఈరోజు ర్యాలీ మెమోరాండం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం 6 నెలలు కంప్లీట్ అయ్యి 7వ నెల కావస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వత్ర ఎన్నికల్లో ఆ కుటుంబంకి పెత్తనం ఇచ్చారు, అధికారం ఇచ్చారు, మనకి ప్రతిపక్షంగా హోదా కూడా ఇచ్చారు. ఈ 6 నెలలు కాదు 2 నెలల వరకు కూడా ఈ కుటుంబ ప్రభుత్వం మంచి చేయాలని ఆశిస్తూ మేము అనుకున్నప్పుడు 6 నెలలకే చంద్రబాబు నాయుడు పరిపాలన, వాళ్ళు చేసే అరాచకాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, మా సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6 వాళ్ళు అమలు చేస్తామని చెప్పి వాగ్దానాలు చెప్పి కళ్ళిబొల్లి మాటలు చెప్పి భారతదేశంలో ఎవరి తీర్పు ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇచ్చారు. మాకు ప్రతిపక్షంలో హోదా ఇచ్చినా కానీ ఇంత తీర్పు ఎప్పుడు ఇవ్వలేదు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వాళ్ళు ఇచ్చారు. ప్రజలకు చేయాలి అనే తలంపుతో 2 సంవత్సరాల వరకు కూడా ఎవరు ప్రజలకు పోవద్దు, వాళ్ళు చేయని అనే ఆలోచనతో ఉన్నప్పుడు 6 నెలలకే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని తుంగలో దొక్కే కార్యక్రమం చేసినారు. మన రైతులకి రాష్ట్రంలోని అన్నపూర్ణ రాష్ట్రం అనే ఆంధ్ర రాష్ట్రంలో 75% వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకి 6 నెలలు అయితే ఈ కుటుంబ ప్రభుత్వంలో కూడా మా ప్రభుత్వంలో 13,500 రూపాయలు మేము ఇస్తుంటే రైతుకి ఈ ప్రభుత్వం 20,000 ఇస్తానని మాట చెప్పి రూపాయి ఇచ్చిన పాపన పలేదు. మా ప్రభుత్వంలో 16,000 రూపాయలు పుట్టి ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో 10,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఏ కోసం ఆలోచన చేసిన పాపన పలేదు ఈ ప్రభుత్వం. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పోయిన ఈ నెల 13వ తేదీన రైతులకి బాటగా, అన్నదాతలకి బాటగా వైఎస్ఆర్సీపీని కార్యక్రమం జరిపినాం. ఈరోజు విద్యుత్ మీద భారం మోపుతున్న యూజర్ ఛార్జెస్ అన్ని భారం మోపుతూ ఈరోజు ప్రజల ముందుకు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. నిజంగా ఈ 6 నెలల్లో ఈ ప్రభుత్వం 6,800 కోట్ల రూపాయలు భారం మోపి, మళ్ళీ పోయిన నెల 11,000 రూపాయలు భారం మోపి మొత్తం 17,000 చిల్లర ప్రజలకు భారం మోపి ప్రజలను నడ్డి విరిచే కార్యక్రమం చేశారు. ఎస్సీ ఎస్టీలకు 200 ఉచిత విద్యుత్ ఇచ్చిన పాపాన పలేదు. ఈరోజు వర్షాకాలంలో ఇలా ఉన్నప్పుడు రేపు సమ్మర్లో ఎంత విద్యుత్ వస్తుంది, ఏ మనుషులకి ఎట్లా వస్తుంది, బీదా సాధక వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో మాకు వద్దురా బాబు ఈ విద్యుత్ అనే దారుణమైన పరిస్థితుల్లో మళ్ళీ 70 సంవత్సరాల కిందట ఎలా లాంతరు బుడ్డీలు పెట్టుకునే పరిస్థితి దాపరించే పరిస్థితి ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం కలిగిస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన వాగ్దానాలని అన్నీ నెరవేర్చే విధంగా అమ్మఒడి అయితేమి కానీ, చేయూత అయితేమి, ఆసరా అయితేమి, విద్యార్థులు అయితేమి, వసతి దీవెన అయితేమి, రైతులకి 20,000 ఇస్తున్న భరోసా అయితేమి కానీ అన్నీ ఇచ్చి ఈరోజు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తలుపు చేయాలి. కానీ కేవలం ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే నినాదంతో ముందుకు పోతున్నారు తప్ప 24 జిల్లాలని అంత అభివృద్ధి చేయాలా, ఏమి చేయాలనే ఆలోచన చేయాలని తప్ప మీరు ఏ కోసం ఆలోచన చేయాలని పాపన పోలేదు. ఇప్పటికైనా ప్రజలకి చేయాల్సిన పనులు, మీరు ఇచ్చిన వాగ్దానాల్ని ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాని పక్షంలో రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకా మేము ధర్నాలు, ఉద్యమాలు ఉగ్రరూపం దాల్చి ప్రజలకు తెలియపరిచి మీరు చేసిన నియంత పొగడ్తలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని చేయడంలోని తెలియపరిచి రేపు రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా తస్మత్ జాగ్రత్త మీకు బుద్ధి చెప్తామని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఏదైతే చంద్రబాబు ఎన్నికల సందర్భంగా కూడా స్పష్టమైన మాట ఇవ్వడం, ఏదైతే బాదుడే అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఒక రకంగా బాదుడే కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా
విద్యుత్ ఛార్జీలు పెంచబోనన్నటువంటి విషయాన్ని కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు స్పష్టం చేయడం. ఎలా చూడొచ్చు అంటారు? మేము అధికారంలో ఉన్నప్పుడు బాధుడే బాధుడే అనే కార్యక్రమం జరిపినాడు తప్ప ఆ బాధుడు ఇచ్చే కార్యక్రమం కేవలం ఈరోజు కుటుంబంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ఆ రోజు ఆ కార్యక్రమం చేశారు. ఏమన్నా కానీ ఆ రోజు బాధుడు కార్యక్రమం చేసినప్పుడు మేము ప్రజలు కూడా చెప్పినాం, ఈ నిత్యావసర వస్తువులు కేంద్రానికి సంబంధించింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని చెప్పినా కానీ ప్రజలు నమ్మలేదు. ఈరోజు ఉచిత విద్యుత్తు నేను ఇస్తాను, 5 ఏళ్లలో 5 జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచినాడు, నేనైతే విద్యుత్ ఛార్జీలు పెంచను, ఇంకా తగ్గిస్తాను, నాకు ఓటేయండి అని అడిగి ఈరోజు 16,800 కోట్లు దగ్గర సరాసరి 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీ పెంచిన పరిస్థితి చూస్తున్నాం. అంటే కేవలం 6 నెలల్లోనే ఇంత మోపుడు వేసినాడంటే ఇప్పుడు బాధుడు చేసే కార్యక్రమం బాధుడే కార్యక్రమం ఏం చేయాలి? కానీ ప్రజలకి మోసపూరిత వాగ్దానాలతో నమ్మించాడు తప్ప 2014 ఎన్నికల్లో కూడా ప్రజలు మోసపోయినారు. 400 ఉచిత హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ చేయకుండా 2019లో మాకు అధికారంలో ఇచ్చారు. మేము అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కానీ ఈయన కళ్ళబొల్లి మాటలు, ఈయన ఎల్లో మీడియా ద్వారా చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచను, బాధుడే కార్యక్రమంలో కూడా అన్ని నిత్యావసర వస్తువులు తగ్గిస్తాను, ప్రజలకి సంవత్సరానికి 4 సిలిండర్లు ఇస్తాను, ఉచిత బస్సు ఇస్తాను, అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి జగన్మోహన్ పెట్టే సంక్షేమ పథకాలు కూడా అన్నీ కొనసాగిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏ ఒక్కటి కూడా చేసిన పాపాలు పడలేదు. 6 నెలల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు చేశాడంటే 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛన్ తప్ప ఆ పింఛన్ కూడా 67 లక్షలు ఇచ్చే పింఛన్ ఈరోజు 63 లక్షలకి ఇచ్చిన ఘనత 3 లక్షల పింఛన్దారులను కూడా తీసేసిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు. అంటే కేవలం పెంచింది కొంతమందికి, తీసేది కొంతమందికి, దఫాలుగా ఈరోజు పింఛన్ కూడా మొత్తం తీసేయడం జరుగుతుంది. కేవలం ఎన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఫాల్ట్ పెట్టి కొన్ని చేసుకున్నారు, వాళ్ళు మనుషులకు లబ్ధి చేకూర్చినారు అని చెప్పడం జరుగుతుంది. ఏదన్నా కానీ పాదరక్షంగా చేసిన వ్యక్తులు మేము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 36 లక్షల పింఛన్లు ఇచ్చేది, మేము 67 లక్షలు పింఛన్ ఇచ్చినాం. అంటే పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, తెలుగుదేశమా, కాంగ్రెసా, బీజేపీ, సిపిఐ, జనసేనని చూడకుండా అందరికీ అర్హులైన వ్యక్తులకి ప్రతి ఒక్కరు కూడా పింఛన్ ఇచ్చిన ఘనత మా ప్రభుత్వం. ఈరోజు ఆసరా అయితే, అమ్మఒడి అయితే అందరికీ కానీ పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, శాచ్యురేషన్ పద్ధతిలో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే కార్యక్రమం చేసడం జరిగింది. ఇంత చేసినా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడికి కళ్ళబొల్లి మాటలు చెప్పి కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు లబ్ధి పొందినారు, తెలుగుదేశంలో అన్నదొక్కినారన్నారు. ఈరోజు 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక నియంత పరిపాలన, ఒక హిట్లర్ పరిపాలన, ఒక రెడ్ బుల్ పరిపాలన జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరినీ కూడా సోషల్ మీడియా వారియర్స్ని కూడా అందరినీ కేసులు పెట్టి ఇచ్చాపురం నుంచి కడప నుంచి ఇచ్చాపురం వరకు కూడా అందరినీ ప్రతి ఒక్క స్టేషన్లో కేసులు పెట్టి బనాయిస్తూ భయభ్రాంతులు చేస్తూ కక్షలు కార్పణాలతో వాళ్ళని చంపడం, దౌర్జన్యాలు చేయడం, రౌడీజం చేయడం ఈ రాష్ట్రంలో జరిగినది తప్ప ప్రజలకి ఏమీ మేలు జరగలేదని కూడా ఒక తూరి ప్రజలు గమనించాలని కూడా కోరుకుంటున్నాను. సో మొత్తం మీద ఏదైతే విద్యుత్ ఛార్జీల పెంపుదల ఒక రకంగా ప్రజలకు పెను భారంగా మారింది. గతంలో ఏదైతే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా 7 నెలల కాలంలోనే దాదాపు 2 సార్లు 15,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై మోపారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా అది న్యాయం జరగలేని పరిస్థితి. ఒక రకంగా ఒక యూనిట్ ఎక్కువ కాలిస్తే మాత్రం వారు ఇబ్బంది పడగా తప్పదన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన తీవ్రతరం చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఉన్నారు. ఆయన తీసుకుని చెప్పండి. ఖచ్చితంగా ఇవాళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన డిమాండ్ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏదైతే ఈ 2 విడతల్లో సుమారుగా 15,500 కోట్ల రూపాయలు ఏదైతే పెంచిన విద్యుత్ భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మా ప్రధానమైన డిమాండ్. మనం ఈ డిమాండ్ ఎందుకు అంటున్నామంటే చంద్రబాబు నాయుడు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల ముందు ప్రతి గ్రామంలో ఎక్కడ బహిరంగ సభలు జరిగినా కూడా ఆయన చెప్పిన మాట, నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎప్పుడు కూడా నేను విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, మీరు ఆశీర్వదిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయితే ఈరోజు మీకు మాటిస్తున్నాను 5 ఏళ్ల వరకు ఒక్క నయా పైసా కూడా
నేను విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ 6 నెలల కాలంలోనే 2 విడతలుగా మొదటి విడత కింద 6,070 కోట్ల రూపాయలు, మరి రెండో విడత కింద మరి ఈరోజు 9,480 కోట్లు, అంటే సుమారుగా 15,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని కేవలం ఈ 6 నెలలలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వేయడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు జనవరి మొదటి వారం కల్లా ప్రజల చేతికి ఆ విద్యుత్ బిల్లులు వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఆ బిల్లులు పట్టుకుంటే కరెంటు షాక్ కొట్టే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఒకటే మా ప్రధానమైన డిమాండ్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఏమంటే ఎస్సీ ఎస్టీ కాలనీలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ కాలనీల జోలికి వెళ్ళలేదు. ఎక్కడ ఏ ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఏదైతే కరెంటు కట్ చేసిన పరిస్థితి దాఖలాలు కూడా లేవు. మరి ఇవాళ ఈ 6 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ సోదరమణులు మరి 200 ఛార్జీల కన్నా 1-2 యూనిట్లు ఎక్కువ కాల్చుకున్నా కూడా మరి వాళ్ళు కట్టలేదు, బిల్లు కట్టలేదని చెప్పి వాళ్ళకందరికీ కూడా విద్యుత్ కట్ చేసిన పరిస్థితి మన రాష్ట్ర వ్యాప్తంగా మనం అన్ని పత్రికల్లో కూడా మన అన్ని ఛానల్లో కూడా మనం చూసిన పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మరి ఎస్సీ ఎస్టీలు అంటే ఎందుకంత చులకన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎస్సీ ఎస్టీలకు మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి ఆ ఎస్సీ ఎస్టీ కాలనీలకు జోలికి వెళ్ళవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అదే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అన్ని డిస్కంలను 5 డిస్కంలను కూడా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మరి ఆ డిస్కంలను ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకు ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా గతంలో ఏదైతే సఖీ ద్వారా ₹2.49 మాత్రమే ఏదైతే సౌర విద్యుత్ అయితేమి, విండ్ మిల్ అయితేమి, విండ్కు సంబంధించిన విద్యుత్తు కొనుగోలు చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అదే చంద్రబాబు నాయుడు అయితే మరి ₹5.40 కొనుగోలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆనాడు ఈ పచ్చపత్రికలు ఎక్కడ కూడా రాసిన పరిస్థితి లేదు. మరి అదే సఖీతో ఈరోజు 2,249 మరి ఒప్పందాలు కుదుర్చుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు అని చెప్పి ఈరోజు పచ్చపత్రికలని పెద్ద హెడ్లైన్లు పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఆనాడు మరి ₹5.80 చంద్రబాబు నాయుడు విద్యుత్ కొనుగోలు చేస్తే ఎంఓయూలు చేసుకుంటే మీరు ఆ రోజు ఎందుకు పత్రికల్లో రాయలేదని చెప్పి కూడా మరి ఆ పత్రికలు నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈ రకంగా ఇప్పుడు ఒకటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా కూడా మేమందరం కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చింది, ఏదైతే సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి అలివిగాని హామీలు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి మరి ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఎంత, మేము ఈ హామీలన్నీ కూడా ఏ విధంగా నెరవేర్చగలమని చెప్పే తెలియదా ఆయనకు? ఆయన ఏం చెప్పాడు? నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. గతంలో ఆయన సంపద సృష్టిస్తానంటే మరి ఆ రోజు ప్రజలకు అర్థం కాలేదు. ఏదో అయినా చాలా అనుభవజ్ఞుడు కదా, మరి ఎక్కడి నుంచైనా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తాడేమో, లేకుంటే విదేశాల నుంచి ఏదైనా నిధులు తీసుకొస్తాడేమో అని చెప్పి అందరూ భావించారు. కానీ ఇవాళ ప్రజల మీద భారం మోపి విద్యుత్ ఛార్జీలు పెంచి, నిత్యావసర ధరలు పెంచి, మరి అన్ని రకాల ట్యాక్సులు, రేపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచి మరి దాన్ని ఈరోజు ఏదైతే దాన్ని పెంచి దాని ద్వారా సంపద సృష్టిస్తాడని చెప్పి మరి ఆ రోజు ప్రజలు ఊహించలేదు. మరి అలా ఊహించి ఉంటే చంద్రబాబు నాయుడికి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. మరి ఆ రోజు అలివిగాని హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలంటే సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడెక్కడ తూచా తప్పకోకుండా ప్రతి ఏటా 55,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్లలో 1,75,000 కోట్ల రూపాయలు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీలు చూడకోకుండా, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా బటన్ నొక్కి డైరెక్ట్గా వాళ్ళ బెనిఫిషరీ అకౌంట్కు జమ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఎక్కడ? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు?
ఏం చెప్పాడు ప్రతి సభలో కూడా? బటన్ నొక్కడము అదేం అంత సులువైన పని అది? ఎవరైనా ఒక ముస్లామి కూడా మంచం మీద పండుకొనైనా మరి ఆ బటన్ నొక్కుతుంది అని చెప్పాడు. మరి ఈరోజు ఎక్కడ నువ్వు బటన్ నొక్కి ఎక్కడ ప్రజలకు సాయం చేస్తున్నావు? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నావు అని చెప్పారు కదా. మరి ఈరోజు ఆ ప్రజల సొమ్మే నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ప్రజలకు? నువ్వు ఇచ్చిన హామీలే ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు? ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం? మరి అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నిలదీస్తాం, ఈ కూటమి ప్రభుత్వానికి నిలదీస్తాం. మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏం చెప్పావు నువ్వు ఎన్నికల సభల్లో? నేను మీ పక్షాన ఉంటాను. నేను ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా కూడా ఎక్కడైనా ప్రజలకు అన్యాయం జరిగితే ఈ కూటమి ప్రభుత్వం యొక్క అధికారులను మరి పెద్దలను నిలదీస్తానని చెప్పి మాట ఇచ్చావు కదా. మరి ఎక్కడున్నావు నువ్వు? నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే, నీకు Z+ కేటగిరీ ఇస్తేనే, నీకు ఆ ప్రోటోకాల్ ఇచ్చేస్తేనే నువ్వు ప్రజల్ని మర్చిపోయావు. ఈరోజు 15,500 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఈ ప్రభుత్వం, నువ్వు విలీనంగా ఉన్న మీ కూటమి ప్రభుత్వం అదనపు భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపుతా ఉంటే నోరుప్పి మాట్లాడడం లేదు నువ్వు. ఈరోజు నిత్యావసర ధరలు ఆకాశానికి అంటాయి. ఈరోజు కేవలం ఒక నూనె ధర 40 నుంచి 50 రూపాయలు లీటర్ పైన పెరిగింది. ఎక్కడ నీ గొంతు? ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతున్నావు? ఎందుకు నీకు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తారనే? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ మీద అదనపు బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు అంటే ప్రజలకు తెలుసు, ఆయన ఎప్పుడు ఏ మాట చెప్పినా కూడా దాన్ని నెరవేర్చడం తెలుసు. కానీ నీ మీద నమ్మకంతో నువ్వు కూటమిలో ఉన్నావు కాబట్టే మరి ప్రజల్ని నిన్ను విశ్వసించి నువ్వు 21 మంది నీ తరఫు నుంచి పోటీ చేస్తే 21 ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది ప్రజలు. మరి ఆ ప్రజల్ని ఈరోజు మోసగిచ్చి మరి ఈరోజు వాళ్ళ మీద అదనపు భారం వేస్తుంటే మరి నీ ఎమ్మెల్యేలు ఎక్కడుండారు? నువ్వు ఎక్కడుండావు? నువ్వు ఎందుకు ప్రశ్నించడం లేదు చంద్రబాబు నాయుడిని? ఎందుకు నిలదీయడం లేదు చంద్రబాబు నాయుడిని? నువ్వు నిలదీయకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాలు మైనార్టీల కోసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నడుగు జాడల్లో మేము కూడా నడుస్తాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి నిలదీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరొకరు నిత్యానంద రెడ్డి గారు ఉన్నారా, ఆయన అడిగి తెలుసుకున్నారు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినా కూడా మాట ఇస్తే మనము తప్పకుండా ఏదైతే సంక్షేమం చెప్పాడో ఆ రోజు తూజా తప్పకుండా ఈ ప్రపంచ చరిత్రలో ఒక క్యాలెండర్ పెట్టి పలానా డేటుకు పలానా సంక్షేమం ఇస్తామంటే ఆ విధంగా కరోనా టైంలో కూడా ఎక్కడ కూడా మాట తప్పలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉంటాం. గతంలో చెప్పడం జరిగింది, బాధుడే బాధుడు అని చెప్పి ఆయన ఎక్కడ పోయినా మాట్లాడడం జరిగింది. ఎక్కడ పోయినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి, ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పి. వాళ్ళు గతంలో కూడా చెప్పారు సంపద సృష్టిస్తామని చెప్పి. మేము కూడా నిజంగా భావించాం. ఎందుకంటే ఆయనకు అపార అనుభవం ఉంది, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తా ఉంటాడు. మరి అటువంటి ఆ వ్యక్తి ఈరోజు కేవలం సంపద సృష్టించడం అంటే సంక్షేమాన్ని కట్ చేయడం. మొన్న అసెంబ్లీలో చెప్తున్నాడు, మనం కూడా మాట చెప్పాం, ప్రతి పిల్లవాడికి కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి. ఈరోజు ఇవ్వాలంటే అధ్యక్ష మన దగ్గర ఖజానాలో డబ్బులు లేవని చెప్తున్నాడు. మరి నిజంగా ఆయన ఏమనుకున్నామంటే ఈరోజు అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పక్కకు పెడితే 15,000 కోట్ల రూపాయలు ప్రజలకు మోసం చేయడం జరిగింది. ఈరోజు ఇందాక మా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది, కరెంటు ఛార్జీలు వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపైన 15,000 కోట్ల రూపాయల భారం వేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, నిజంగా SC/ST కాలనీలో ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు మేము ఏ కరెంట్ అధికారిని కూడా మాట్లాడలేకపోతున్నాం. అయ్యా వాళ్ళు పేదవాళ్ళు కదా అంటే, సార్ మేమేం చేస్తాము, మా దగ్గర ఏముంది, పైనుంచి మాకు ఒత్తిడి వస్తూ ఉంది, కట్ చేయమని చెప్తా ఉంటారు. ఎక్కడికక్కడ తుంటలుగా కట్ చేస్తాను, మళ్ళీ ఎక్కడైనా జాయింట్లు వేస్తామని చెప్పి. నిజంగా చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వాన్ని మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈరోజు ఎక్కడున్నారు? ఎక్కడైనా కూడా ఏదన్నా జరిగితే ఒక ఉద్యమం జరుగుతూ ఉంటే ఈరోజు పోయినసారి సీజ్ ద షిప్ అని చెప్పి కాకినాడకు పోయి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేశాడు. ఆ రోజు మేము రైతుల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉంటే, మరి ఈరోజు కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసమే కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఆకులు అట్టిపండు మాత్రమే పెట్టుకున్నారని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని విన్నవిస్తూ ఉన్నాం,
మీరు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేయండి. మీకు 21 మంది శాసనసభ్యులు ఇవ్వడం జరిగింది, మీరు అసెంబ్లీలో ఉండారు, మరి ఎందుకు పెంచుతూ ఉండరు, మరి వాళ్ళని అడగమని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు ఇంటింటికి సౌర విద్యుత్ ఇస్తాం, ఈ పక్క ఇప్పుడు చాలా అనేక చోట్ల సౌర విద్యుత్ వస్తూ ఉంది. అలాగే మరి ఎందుకు మీరు దీన్ని తగ్గించలేకపోతున్నారు అని చెప్పి ప్రజలకు వివరణ ఇవ్వాలి. అంతేకాకుండా ఏదైతే రేపు జనవరిలో వస్తున్నటువంటి బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ప్రశ్నిస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ పత్తా లేకుండా పోయారు. గతంలో కూడా ప్రజలకు అండగా నిలుస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతం ప్రజలపై పెను భారాన్ని మోపుతున్నా కూడా ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అయితే విద్యుత్ భారాన్ని తగ్గించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతాం అన్నటువంటి హెచ్చరికలు కూడా మనతో పాటున్నటువంటి వైసీపీ నేతలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.